హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇవి లేతగా ఉండే వంకాయలు. ఇలా లేత వంకాయలు అయితేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నారంటే వంకాయ ముక్కలు అనేవి నల్లగా మారిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి చెట్లకుండా ఉంటాయండి. సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 1 ఉల్లిపాయను కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, టమాటా ఉల్లిపాయ అనేది చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకొని దీన్ని పక్కకు తీసుకుందాము. వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇక్కడ నేను మిక్సీలోకి ముందుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు కొంచెంగా చింతపండు వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఒకసారి దీన్ని పలుకుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలో వంకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయను కూడా వేసుకొని మరొక్కసారి 1.5లో మిక్సీ పట్టుకున్నారంటే పచ్చడి అనేది కాస్త పలుకుగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీనికి పోపు యాడ్ చేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు యాడ్ చేసుకున్నానండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.